జనరల్ కామన్ క్వశ్చన్ ఏమంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఐరన్ అంత తొందరగా పెరగదు అనేది కూడా మిస్కన్సెప్షన్ అనుకోండి. ఈ డౌట్స్ ఉన్నాయి, అది ఎంతవరకు కరెక్ట్? ఇట్ ఈస్ ఆపోజిట్ యాక్చువల్లీ. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఐరన్ కూడా ఇంపార్టెంట్ మినరల్. ఇందాక నేను చెప్పినట్టు థైరాయిడ్ హార్మోన్ తయారీలో ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ ఉంటే ఐరన్ పెరగదు అనడానికి కొన్ని రేర్ రీజనింగ్ వచ్చింది అంటే, థైరాయిడ్ కంట్రోల్లో లేదనుకోండి, జనరల్గా కూడా మన గట్ అనేది సరిగ్గా పనిచేయదు. ఓకే, ఆ గట్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ కూడా అబ్జర్వ్. మీరు తినే ఫుడ్లో ఐరన్ ఉంటుంది, ఓకే, బట్ ఐరన్ సరిగ్గా అబ్జర్వ్ కాదు. మీరు తినే ఫుడ్లో B12 ఉంటుంది, ఆ B12 సరిగ్గా అబ్జర్వ్ కాదు. అండ్ B12 అబ్జర్వ్ కాకపోవడానికి రీజన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, పెరినేషియస్ అనీమియా అంటారు. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ పెరినేషియస్ అనీమియా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బికాజ్ రెండు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆ B12 అబ్జర్వ్ అవ్వడానికి మనకి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ఫ్యాక్టర్ రిలీజ్ కావాలి. ఓకే, అది ప్రొడ్యూస్ చేసే సెల్స్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట వీళ్ళలో. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వదో వాళ్ళకి B12 అనేది అబ్జర్వ్ కాదు. తినే ఫుడ్లో B12 ఉంటుంది, బట్ అబ్జర్వ్ కాదు. సో అలాగా అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ వల్ల ఐరన్ కానీ B12 కానీ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఆ థైరాయిడ్ కరెక్ట్ చేసి మనం తీసుకునే ఫుడ్లో ఐరన్ కరెక్ట్గా ఉంది అనుకోండి, దెన్ ఆబ్వియస్గా మనకి దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఓకే, సూపర్.